రైట్ చూడమ్మా, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. వాడు మనకి ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఫంక్షన్ ఏంటంటే dy/dx = x + y. అంటే ఇచ్చే ఫంక్షన్ అనేది f(xy) లో ఉంది. ఇది y' = విత్ ఇనిషియల్ కండిషన్. ఇది ఇనిషియల్ కండిషన్ ఇవ్వడం జరిగింది. అంటే y(x0) = y0 అనేది ఇనిషియల్ కండిషన్. ఫైండ్ ద y(0.05) అని ఇవ్వడం జరిగింది. y(0.05) అంటే వాడు y(0.05) వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఎక్స్ట్రాగా వాడు ఏమి ఇచ్చాడంటే కరెక్ట్ టు 6 డెసిమల్ ప్లేసెస్ అని ఇచ్చాడు. సో ఇదేంటనేది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనం ఈ రకంగా రాసుకోవచ్చా? ఎలా అంటే గివెన్ function dy/dx = x + y, comma x0 = 0 and y0 = 1. h is equals to x minus x0 divided by n అమ్మా. తెలుసు కదా మనకి ఎక్స్ వాల్యూ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది 0.05 మైనస్ x0 అంటే వాడు ఇచ్చింది 0 డివైడెడ్ బై ఎన్ వాల్యూ ఎంత తీసుకుందాం అనేది ఇక్కడ మనకు వచ్చే డౌట్. వాడు అప్ టు 6 డెసిమల్స్ అని అడిగాడు అంటే కనుక వాడు ఎన్ని డెసిమల్స్ అయినా అడిగినవ్వండి, మన ఇక్కడ ఎన్ వాల్యూ 1 తీసుకుంటాం. అప్పుడు 0.05 అవుతుంది హెచ్ వాల్యూ. చూడమ్మా, ఇక్కడ ఎన్ వాల్యూ 5 కూడా తీసుకోవచ్చు. అప్పుడు 0.01 అవుతుంది. నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ హెచ్ అంటే జనరల్గా మనకి క్లాస్ ఇంటర్వెల్ కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ని ఎప్పుడు కూడా సక్సెసివ్ టు అప్రాక్సిమేషన్స్ గా తీసుకుంటాం. ఇనిషియల్ వాల్యూ నుంచి ద నెక్స్ట్ వాల్యూని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూనే మనకి హెచ్ వాల్యూగా తీసుకుంటాం. ఓకేనా? సో h is equal to 0.05. So using Euler's modified method, ఫార్ములా ఏంటమ్మా? ఏం చెప్పుకున్నాం ఫార్ములా? yn+1 is equals to yn plus h divided by 2 into f of xn yn plus f of xn plus 1 yn plus 1 star అని చెప్పినట్టు గుర్తున్నారు. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి అంటే మనకి తెలియవలసింది ఏంటంటే ఫ్రమ్ యూలర్స్ మెథడ్ yn plus 1 star is equals to అంటే ఇదిగో ఈ వాల్యూ yn plus 1 star is equals to ఇది yn plus h into f of xn yn. ఇది యూలర్స్ ఫార్ములా. సో ఫస్ట్ యూలర్స్ ఫార్ములాని యూజ్ చేసిన తర్వాత యూలర్స్ మాడిఫైడ్ ఫార్ములాని అప్లై చేయాల్సి వస్తుంది. సో చూడండి, ఇప్పుడు నేను లెట్ n is equals to 0 ఏమవుతుందంటే y1 స్టార్ ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఏమవుతున్నప్పుడు y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. సో అప్లై చేసినట్టయితే y1 స్టార్ is equals to y0 ప్లస్ h ఇంటూ ఫంక్షన్ ఏంటి? x plus y. సో x0 ప్లస్ y0 గా రాసుకోవడం జరిగింది. దట్ ఇంప్లైస్ అప్లై చేసినట్టయితే y1 స్టార్ is equals to y0 అంటే 1 ప్లస్ h వాల్యూ 0.05 అండ్ x0 వాల్యూ 0 ప్లస్ y0 వాల్యూ 1.
దీని అంతటిని కనుక సింప్లిఫై చేసినట్టయితే నాకు 1.05 రావడం జరిగింది y1 స్టార్ వాల్యూ. సో ఈ y1 స్టార్ వాల్యూ ఇక్కడ అప్లై చేద్దాం తర్వాత. నోట్ చేశారమ్మా? రైట్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న ఫార్ములాలో దీన్ని అప్లై చేస్తాను. సో n = 0 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు y1 అంటే ఇక్కడికి వస్తున్నాను. y1 = y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1 y1 స్టార్ అయింది. సో x1 వాల్యూ ఎంత మనకు తెలుసా? x1 వాల్యూ x1 ఇక్కడ రాయండి. x1 x0 ప్లస్ h అవుతుంది. సో x0 0, h వాల్యూ 0.05, దట్ ఈస్ ఈక్వల్ టు 0.05 అయింది x1. సో y1 స్టార్ వాల్యూ ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, 1.05. సో వీటి వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y1 y0 వాల్యూ 1, h వాల్యూ 0.05 డివైడెడ్ బై 2 ఇంటూ f ఆఫ్ x0 y0 అంటే ఫంక్షన్ ఏం రాసుకోవాలంటే x0 ప్లస్ y0 ప్లస్ x1 ప్లస్ y1 స్టార్. సో అప్లై చేసినట్టయితే 1 ప్లస్ 0.05 డివైడెడ్ బై 2 x0 వాల్యూ 0 ప్లస్ 1 ప్లస్ 0.05 ప్లస్ 1.05. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకు వచ్చే వాల్యూ 1.0525. సో దీన్ని y1 ఆఫ్ 1 అని రాయండి. వాడు అప్ టు 6 డెసిమల్స్ అన్నాడు కదా, అది చెప్తాను. నోట్ చేశారా? Yes, sir. రైట్. సో ఇప్పుడు వాడు అప్ టు 6 డెసిమల్స్ అన్నాడు కాబట్టి ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చేసరికి y2 పవర్ సారీ y1 ఆఫ్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్. దీని వాల్యూ వచ్చేసరికి సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఫార్ములా ఎక్కడా కూడా చేంజ్ అవ్వదు. అంటే చూడండి, y0 ప్లస్ h/2 ఇంటూ x0 ప్లస్ y0 ప్లస్ x1 ప్లస్ y1 ఆఫ్ 1 అంటే ఇంతకు ముందు వచ్చిన వాల్యూని ఇక్కడ యూజ్ చేస్తాం. సో దట్ ఎంప్లాయిస్ అర్థమైందా? సో 1 ప్లస్ 0.05 డివైడెడ్ బై 2 ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ 0.05 ప్లస్ 1.052. అర్థమైందా ఏం చేశాననేది? డౌట్ ఏంటి ఉందమ్మా? లాస్ట్ క్లాస్ లో చెప్పిన మోడల్ ఇలా చేయలేదు. అక్కడ మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ కి వెంటనే వెళ్ళిపోయాం. అవునా? ఏమైనా డౌట్ ఉందా? సో దీని అంతటిని సాల్వ్ చేస్తే 1.05
525625. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నారా క్లాస్ లో? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కంటిన్యూ చేయొచ్చా? ఎస్ సార్. రైట్, చూడండి ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ చూసినట్టయితే y1 3 కింద రాస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. x0 ప్లస్ y0 ప్లస్ x1 ప్లస్ ఇక్కడ y1 సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. సో 1 ప్లస్ 0.05 డివైడెడ్ బై 2, 0 ప్లస్ 1 ప్లస్ 0.05 ప్లస్ ఇంతకు ముందు వచ్చిన వాల్యూని వేసుకోవాలి ఇక్కడ. అంటే 1.0525625. సో దీని అంతటిని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 1.052564 రావడం జరిగింది. సో అగైన్ y1 of 4 is equal to y0 plus h by 2, x0 plus y0 plus x1 plus y1 థర్డ్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన వాల్యూ. దట్ ఇంప్లైస్ 1 plus 0.05 divided by 2, 0 plus 1 plus 0.05 plus 1.05256. చూడమ్మా, 1.05256 సో చూడండి 1.05256, అలా ఇక్కడ 1.05256, ఇక్కడ వరకు కూడా సేమ్ వాల్యూనే ఉంది. సో అప్రాక్సిమేషన్ కరెక్ట్ గా వస్తుంది, 1.05256 అవుతుంది దీన్ని సాల్వ్ చేసినట్టు. అంటే y14. We observe that y1 అంటే థర్డ్ అప్రాక్సిమేషన్ is equal to y1 at fourth approximation is equal to 1.05256. Correct to 6 decimal places. సో 6 decimal places వరకు మనం దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? వెంటనే అడిగాను, చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. లేవు సార్. రైట్, ఓకేనా? ఇదే ప్రాబ్లమ్ ని మీరు హోంవర్క్ చేయండి. సేమ్ ప్రాబ్లం ఎక్కడ మారుస్తారంటే డిస్ప్లే కనబడుతుంది కదమ్మా, ఇక్కడ y ఆఫ్ 0.5 తీసుకోండి, హెచ్ వాల్యూ ఓకేనా? అప్పుడు హెచ్ వాల్యూ మారుతుంది, ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. ఓకేనా? హోంవర్క్ చేయండి అమ్మా. ఈ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ హెచ్ వాల్యూ మార్చి చేయండి, అప్పుడు y ఆఫ్ 0.5 వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. రైట్, చూడండి ఇంకా ఎగ్జాంపుల్ చేద్దాం. గివెన్ dy by dx is equals to y minus x divided by y plus x. At y of 0 is equal to 1, compute.
y of 0 to 1 in steps of h is equal to 0.02 using Euler's modified method. Okay, Nama? Okay. ఓకే సార్. రైట్ అండి, ప్రాబ్లం కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ dy by dx is equal to y minus x divided by y plus x అనేది ఫంక్షన్. అంటే y dash is equal to f of x comma y లో ఇచ్చేవాడు. ఇది అలాగే ఇనిషియల్ కండిషన్ ఏంటి, y of x నాట్ is equal to y నాట్ అనేది కండిషన్. అలాగే వాడు ఏం చేయమన్నాడంటే y వాల్యూ 0 నుంచి 1 వరకు చేయమన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే y ఆఫ్ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని వాడు ఇచ్చాడు ఆల్రెడీ. నెక్స్ట్ ఎన్ని స్టెప్స్ లో తీసుకోమన్నాడు, h 0.02 వరకు. అంటే y ఆఫ్ 0.02 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y ఆఫ్ 0.04 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y ఆఫ్ 0.05 వాల్యూ 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా అప్ టు 1 వాల్యూ వరకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, చూద్దాం. ఓకేనమ్మా, ప్రాబ్లంలో చిన్న చేంజ్ చేసుకోండి. వీడు ప్రాబ్లం తప్పించాడు. 0,0.1 గా రాసుకోండి. 0 నుంచి 0.1 వరకు చదువు. రైట్, స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. కూర్చోండి. కొద్దిగా పెద్ద ప్రాబ్లం అమ్మా, ఎందుకంటే 5 అప్రాక్సిమేషన్స్ చేయాలి, మళ్ళీ సబ్ అప్రాక్సిమేషన్స్ కూడా చేయాలి. సో హియర్ h is equal to 0.02, comma x naught is equal to 0, comma y naught is equal to 1, and finally dy by dx is equal to y minus x divided by y plus x. By Euler's method ఏం చెప్పాను మరి నేను, yn star is equal to yn plus 1 star is equal to yn plus h into f of xn yn అని చెప్పడం జరిగింది. సో హియర్ అలాగే ఇక్కడ లెట్ n is equal to 0 తీసుకుంటే y1 star is equal to y naught plus h into f of x naught y naught. That implies y naught plus h into y naught minus x naught, y naught plus x naught. సో ఫంక్షన్ అంతా రీప్లేస్ చేసిన తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y naught వాల్యూ 1, h వాల్యూ వాడు ఇవ్వడం జరిగింది 0.02, y naught వాల్యూ 1 minus 0, 1 plus 0. సో y1 స్టార్ వాల్యూ రావడం జరిగింది ఎంత, 1.0. ఓకేనమ్మా. సో బై
Euler's modified method formula ఏంటి? yn plus 1 is equal to yn plus h divided by 2 into f of xn yn plus f of xn plus 1 comma yn plus 1 star. సో n is equal to 0 తీసుకున్నాం కాబట్టి y1 is equal to y0 plus h by 2 f of x0 y0 plus f of x1 y1 star. So that is equal to y0 value 1 plus h value 0.02 divided by 2. f of x0 y0 అంటే y0 minus x0 divided by y0 plus x0 plus y1 star minus x1 divided by y1 star plus x1. मैं ఎలా చేంజ్ చేశాను అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు 1 plus 0.02 divided by 2, 1 minus 0 divided by 1 plus 0 plus y1 star అంటే ఎంత రావడం జరిగింది? 1.02 minus x1 అంటే 0.02. ఎందుకని x0 ఏమో 0, x1 ఏమో 0.02, అలాగే x2 ఏమో 0.04, x3 ఏమో 0.06, x4 ఏమో 0.08, అలాగే x5 ఏమో 0.10. ఇవి స్టెప్స్. సో చూడండి, y1 స్టార్ అంటే ఆల్రెడీ రావడం జరిగింది. ఎంత? 1.02 ప్లస్ 0.0. సో దీని అంతటిని సాల్వ్ చేసినట్టయితే నాకు వచ్చే వాల్యూ 1.0196 అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి y1 1 అని రాసుకోవాలి. ఓకేనా? వచ్చేసారా? ఎస్ సార్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే y1 సెకండ్ అప్రాక్సిమేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఫార్ములా y0 ప్లస్ h by 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదమ్మా. ఏమవుతుంది? y0 మైనస్ x0, y0 ప్లస్ x0 ప్లస్ y1 పవర్ 1 మైనస్ x1 డివైడెడ్ బై y1 పవర్ 1 ప్లస్ x1. అంటే ఈ వాల్యూని సెకండ్ టైంలో సబ్స్టిట్యూట్ చేసే విధంగా. సో చూడండి, y0 వాల్యూ ఏమో 1 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2, 1 మైనస్ 0, 1 ప్లస్ 0 ప్లస్ 1.0196 minus 0.02, 1.0196 plus 0.02. సో చూడండి, ఇక్కడ 1.02 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది, ఇక్కడ 1.0196 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే రెండు సిమిలర్ గా ఈక్వల్ గా ఉన్నట్టే. సో ఇక్కడ ఎంతైతే ఆన్సర్ వచ్చిందో ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ గా అంతే వస్తుంది వాల్యూ. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఎంత వస్తుందంటే 1.0196 రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా సేమ్. సో హెన్స్ y1 is equal to 1.0196. Okay.
ఇలా అప్ టు y5 దాకా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఓకే సార్. ఎరైజ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడికి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే y1 అంటే y ఆఫ్ 0.02 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఎంత 1.0196. ఇప్పుడు మనం ఏం చేయాలంటే y ఆఫ్ 0.04 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y2 ఈజ్ ఈక్వల్ టు y2 స్టార్ ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1. దట్ ఇంప్లైస్ y1 వాల్యూ ఎంత వచ్చింది 1.0196 ప్లస్ h వాల్యూ ఎంత 0.02 ఇంటూ అసలు ఫంక్షన్ ఏంటి f ఆఫ్ x1 y1 అంటే చూడండి ఫంక్షన్ y1 మైనస్ x1 డివైడెడ్ బై y1 ప్లస్ x1. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1.0196 ప్లస్ 0.02 y1 వాల్యూ 1.0196 మైనస్ x1 వాల్యూ 0.02 1.0196 ప్లస్ 0.02. సో దీని అంతటిని సాల్వ్ చేస్తే y2 స్టార్ వాల్యూ వచ్చేసరికి 1.0388 రావడం జరిగింది. సో మనం ఏం చేయాలి y2 స్టార్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది y2ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y2 ఆఫ్ 1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి ఏమన్నా అంటే y1 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x1 y1 ప్లస్ f ఆఫ్ x2 y2 స్టార్. దీన్ని స్టార్ ప్లేస్ లో పవర్ 0 కూడా తీసుకొచ్చమ్మా, ఆ రకంగా అయినా చేయొచ్చు. సో y1 వాల్యూ వచ్చేసరికి 1.0196 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2 f ఆఫ్ x1 y1 వాల్యూ అంటే y1 మైనస్ x1 డివైడెడ్ బై y1 ప్లస్ x1 ప్లస్ y2 స్టార్ మైనస్ x2 డివైడెడ్ బై y2 స్టార్ మైనస్ ప్లస్ x2. సో 1.0196 ప్లస్ 0.01 ఇంటూ y1 వాల్యూ 1.0196 మైనస్ x1 వాల్యూ 0.02 divided by 1.0196 plus 0.02 plus y2 star value 1.0388 minus 0.04 ఎందుకని x2 వాల్యూ 0.04 కాబట్టి అలాగే 1.0388 plus 0.04. సో ఈ వాల్యూని అంతటిని సాల్వ్ చేసినట్టయితే నాకు 1.0385 రావడం జరిగింది. ఏంటిది y2 ఎట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకేనమ్మా. అలాగే y2 ఎట్ సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది 1.0196. మళ్ళీ నేను ఇదంతా రాయట్లేదు, 0.02 డివైడెడ్ బై 2 ఎక్కడా కూడా చేంజెస్ రావు. ప్లస్ ఇక్కడ మాత్రం y ప్లస్ లో మాత్రం 1.0385 రావడం జరుగుతుంది. ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. సో ఇది నియర్లీ ఈక్వల్ అవుతుంది ఎందుకంటే 1.0385. సో ఇక్కడ y2 ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చిందో
y2 సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా అంతే వచ్చింది. చూడండి, ఈ రెండు వాల్యూస్ ఈక్వలే కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అదే ఫైనల్ ఆన్సర్ అంటే సెకండ్ అప్రాక్సిమేషన్. ఓకేనా, y2 వాల్యూ అంటే y ఆఫ్ 0.04 ఈజ్ ఈక్వల్ టు 1.0385 రావడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ y3ని ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ y2 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.04 ఈజ్ ఈక్వల్ టు 1.0385 అని రాయాలి. కంటిన్యూ చేయొచ్చమ్మా. ఎస్ సార్. అర్థమవుతుందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ y3 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. y3 స్టార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. y3 స్టార్ ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x2 y2 అవుతుంది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.0385 ఈ వాల్యూ ముందు మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ప్లస్ 0.02 ఇంటూ 1.0385 y2 వాల్యూ, x2 వాల్యూ 0.04, 1.0385 ప్లస్ 0.04. సో ఈ వాల్యూని అంతటినీ కూడా సాల్వ్ చేసినట్టయితే y3 డాష్ వాల్యూ వచ్చేసరికి 1.057 రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? y3 పవర్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y2 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x2 y2 ప్లస్ f ఆఫ్ x3 y3 డాష్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.0385 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2 ఇంటూ 1.0385 మైనస్ 0.04 డివైడెడ్ బై 1.0385 ప్లస్ 0.04 ప్లస్ ఇప్పుడు ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. ఇది y3 డాష్ 1.057 మైనస్ 0.06 డివైడెడ్ బై 1.057 ప్లస్ 0.06. నేను ప్రతిసారి ఫార్ములా రాయట్లేదమ్మా. దీని అంతటిని సాల్వ్ చేసినట్టయితే 1.0567 రావడం జరిగింది. అంటే y3 వాల్యూ రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో సెకండ్ అప్రాక్సిమేషన్ అయిన y3 ఆఫ్ 2 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడున్న వాల్యూస్ ని రీప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ ఇదంతా రాయట్లేదు. అంటే ఇలా రాసుకోవచ్చేమో ఫార్ములా y2 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x2 y2 ప్లస్ f ఆఫ్ x3 y3 పవర్ 1. సో 1.0385 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2, 1.0385 minus 0.04 divided by 1.0385 plus 0.04 plus ఇక్కడ ఈ వాల్యూ y వాల్యూ మారాలి. ఎంత? ఇదే ఈ వాల్యూ వేసుకోండి. 1.0567 minus 0.06 divided by 1.0567 plus 0.06. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఆన్సర్ 1.0567 వస్తుంది. అంటే తర్వాత ఇంకా డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ఫస్ట్ 4 ప్లేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడతో మనం దీన్ని ఆపేస్తాం. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే హియర్ y3 of 1 is equal to y3 of 2 is equal to y3 is equal to 1.0567. ఓకేనమ్మా. అప్ టు మీరు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే
మనకి y5 వాల్యూ రావడం జరుగుతుంది. ఓకేనా? టైం లేదు కాబట్టి అది మీరు చేయండి, నేను ఇక్కడ చెప్తున్నాను. y4 వాల్యూ వస్తే $1.0742 వస్తుంది. అలాగే y5 వాల్యూ ఇదే చివరి వాల్యూ అవుతుంది, 1.0911 అవుతుంది. అంటే y5 వాల్యూ ఫైండ్ అవుట్ చేశారంటే y ఆఫ్ 0.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేశారంటే y ఆఫ్ 0.08 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ y3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, y ఆఫ్ 0.06 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనమ్మా? ఇక్కడతో నేను ఇంకా ఈ మోడల్ ఆపేస్తున్నాను. ఇందులో లాస్ట్ మోడల్ ఉంటుంది, అది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ మెథడ్ లో? మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ప్రాబ్లమ్ ఇంకా కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే సార్. ఓకేనా? క్లాస్ ఎండ్ చేయొచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకసారి క్వశ్చన్ చూపించండి సార్. ఏది క్వశ్చన్? దీని క్వశ్చన్ సార్ అయినా. ఓకేనమ్మా? ఓకే సార్. ఇక్కడ విషయం ఏంటంటే వాడు y ఆఫ్ 0,0.1 ఉన్నాడు కాబట్టి మనం y1, y2, y3, y4, y5 అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ అలా కాకుండా ఒక వాల్యూ ఇచ్చాడు అనుకోండి, y ఆఫ్ 0.02 అని ఇచ్చాడు అనుకోండి, అదే వాల్యూలో మనం ఏం చేస్తామంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. y1 పవర్ 1, y1 పవర్ 2, అలాగే y1 పవర్ 3, y1 పవర్ 4, y1 పవర్ 5. అప్పుడు ఈ మూడు ఈక్వల్ అవుతాయి, ఏవో రెండు ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. వీడి ప్రాబ్లంలో అప్ టు 6 డెసిమల్స్ అనేవి అడగలేదు కాబట్టి మనం 2 to approximation